హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ ఆప్షన్ ట్రేడింగ్. ఈ రోజు మన మార్కెట్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ముందుగా శుక్రవారం రోజున మన మార్కెట్లో ఏమి జరిగినదో ఇప్పుడు చూద్దాం. శుక్రవారం రోజు డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ పడింది మరియు ప్రీవియస్ డే స్ట్రాంగ్గా ర్యాలీ వచ్చిన ఏరియాని కూడా బ్రేక్ చేసింది. మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే నిఫ్టీ 24,340 నుంచి 24,000 వరకు గ్యాప్ కనిపిస్తోంది. నిఫ్టీకి నెక్స్ట్ మేజర్ సపోర్ట్ 24,000 దగ్గర ఉంది. ఒకవేళ ఈరోజు మార్కెట్ డౌన్లో ఓపెన్ అయితే మార్కెట్ కొంత రికవరీ తీసుకుని శుక్రవారం రోజు క్లోజింగ్ దగ్గరికి వచ్చి డౌన్ సైడ్కు పడిపోయే అవకాశం ఉంది. 24,360 ఏరియా నుంచి మార్కెట్ రిజెక్ట్ అయితే 24,000 వరకు చాలా వేగంగా పడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ పెద్ద గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయితే నిఫ్టీ 24,000 దగ్గర సపోర్ట్ తీసుకుని షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ ర్యాలీ 24,300 వరకు కూడా ఇంట్రాడేలో వచ్చే అవకాశం ఉంది. మనం వీక్లీ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు వరుసగా 6 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి కాబట్టి ఈ వారం షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తే 24,415 నుంచి 24,480 వరకు మంచి రెసిస్టెన్స్ జోన్ ఉంది. మార్కెట్ 24,480 పైన క్లోజ్ అవ్వకపోతే మార్కెట్ను మనం అప్సైడ్ ఆశించకూడదు. ఇంకా ఇంట్రాడే విషయానికి వస్తే మార్కెట్ డౌన్లో ఓపెన్ అయ్యాక కొంత రికవరీ వచ్చి ప్రీవియస్ క్లోజ్ దగ్గర ఒక రిజెక్షన్ క్యాండిల్ పడితే ఆలో మార్కెట్ కొంత రిట్రేస్మెంట్ తీసుకుని మళ్లీ కొంచెం పైకి పెరిగి ప్రీవియస్ హైని బ్రేక్ చేయకుండా ప్రీవియస్ క్యాండిల్లో నీ బ్రేక్ చేస్తే ఆలో వద్ద ఎంట్రీ తీసుకుని ఆ హై వద్ద స్టాప్ లాస్ పెట్టడం ద్వారా పుట్ ఆప్షన్లో ఎంట్రీ తీసుకుని 1-2 రిస్క్ రివార్డ్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే 24,000 దగ్గర సపోర్ట్ తీసుకుని కొంచెం పైకి రికవరీ చేసి కోన్ పుల్ బ్యాక్ వచ్చి ఫుల్ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ చేస్తే ఆలోని స్టాప్ లాస్ కింద పెట్టి కాల్ ఆప్షన్లో ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ న్యూట్రల్గా ఓపెన్ అయితే 5 నిమిషాల క్యాండిల్ 24,340 కంటే డౌన్ లో క్లోజ్ అయితే ఆ క్యాండిల్ యొక్క హైని స్టాప్ లాస్గా పెట్టుకుని ఆ క్యాండిల్లోనే పుట్ ఆప్షన్ ఎంట్రీ తీసుకుని టార్గెట్ కోసం వేచి ఉండవచ్చు. మార్కెట్ 24,000 వరకు పడే అవకాశం ఉంది. ఒకవేళ పైకి వెళ్తే 5 నిమిషాల క్యాండిల్ 24,480 కంటే పైకి క్లోజ్ అయ్యే వరకు మీరు అప్సైడ్ చూడాల్సిన అవసరం లేదు. 24,450 నుంచి 24,480 వరకు ఈ ఏరియాకి వచ్చి ఒక రీట్రేస్మెంట్ తీసుకుని ప్రీవియస్ హైని బ్రేక్ చేయకుండా ఆలోని బ్రేక్ చేస్తే మీరు పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుని ఆ ప్రీవియస్ హై పైన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. మార్కెట్ డేలోని బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ అయి 24,480ని బ్రేక్ చేసి పైకి వెళ్తే ఒక రీట్రేస్మెంట్ తీసుకుని 24,480 దగ్గరకు వచ్చి ఒక ఫుల్ గ్రీన్ కాండిల్ ఏర్పడితే ఆలోని స్టాప్ లాస్ కింద పెట్టుకుని టార్గెట్ 24,600 వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇంకా బ్యాంక్ నిఫ్టీని చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా డైలీ టైం ఫ్రేమ్లో బిగ్ రెడ్ క్యాండిల్ ఏర్పడి 55,000 దగ్గర క్లోజ్ అయింది. వీక్లీ చార్ట్లో చూసిన వరుసగా 6 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ వారం షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇంత నెగటివ్గా ఉన్నప్పుడు మార్కెట్లో రీటైల్ ట్రేడర్లు ఎవరూ కాల్ ఆప్షన్స్ కొనడానికి చూడరు, అందరూ పుట్ సైడ్లోనే ఉంటారు. అప్పుడు ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్కి క్రిందికి తీసుకెళ్లడానికి ఆర్డర్స్ దొరకవు. అప్పటికే మార్కెట్లో షార్ట్స్ భారీగా ఉన్నందున ఆ షార్ట్స్ను కవర్ చేసి మార్కెట్ను కొంత పైకి తీసుకెళ్తారు. అప్పుడు రీటైల్ ట్రేడర్లు మార్కెట్ పైకి వెళ్తుందని భావించి కాల్స్ కొనడం మొదలు పెడతారు.
ఆ సమయంలో బిగ్ ప్లేయర్స్ కొత్తగా సెల్ చేయడానికి ఆర్డర్స్ లభిస్తాయి. ఇప్పుడు మనం ఇంట్రాడేలో ఎక్కడ ఆప్షన్స్ కొనొచ్చు చూడబోతున్నాం. బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి రిజెక్ట్ అయి కొంత పైనికి వచ్చి ప్రీవియస్ హైని బ్రేక్ చేయకుండా ప్రీవియస్లోని బ్రేక్ చేస్తే ఆలో వద్ద ఎంట్రీ తీసుకుని హై దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని 54,600 వరకు వెయిట్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ బిగ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే 54,620 దగ్గర సపోర్ట్ తీసుకొని కొంత రిట్రేస్మెంట్ వచ్చి మళ్లీ ప్రీవియస్లోని బ్రేక్ చేస్తే అక్కడ నుంచి 54,440 దాకా వెళ్లే అవకాశం ఉంది. అక్కడి నుండి షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అలా కాకుండా 54,620 దగ్గర సపోర్ట్ తీసుకుని కొంత పైనికి వెళ్లి రిట్రేస్మెంట్ వచ్చిన తర్వాత ప్రీవియస్ హైని బ్రేక్ చేస్తే ఆ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుని ఆలోని స్టాప్ లాస్గా పెట్టుకుని 54,850 వరకు టార్గెట్ కోసం వెయిట్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ 54,440 నుండి సపోర్ట్ తీసుకుంటే మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చి 54,850 వరకు వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయితే 5 నిమిషాల క్యాండిల్ 54,850 కింద స్ట్రాంగ్గా క్లోజ్ అయితే ఆ క్యాండిల్ హైని స్టాప్లాస్ కింద పెట్టుకుని ఆ లోలో ఎంట్రీ తీసుకుని 54,600 వరకు టార్గెట్ కోసం వేచి ఉండొచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ అయినప్పుడు 55,270 దగ్గర రిజెక్ట్ అయ్యి మళ్లీ కొంత పుల్బ్యాక్ తీసుకుని ప్రీవియస్ హైని బ్రేక్ చేయకుండా ప్రీవియస్లోనూ బ్రేక్ చేస్తే ఆ లోలో ఎంట్రీ తీసుకుని ఆ హైలో స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ బిగ్ గ్యాప్ అప్ వచ్చి 55,280ని స్ట్రాంగ్గా బ్రేక్ చేసి క్లోజ్ అయితే మళ్లీ కొంత రిట్రేస్మెంట్ తీసుకుని 55,280 దగ్గర ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఏర్పడితే ఆ క్యాండిల్ హైలో ఎంట్రీ తీసుకుని ఆ లోలో స్టాప్ లాస్ పెట్టుకుని 55,620 టార్గెట్ కోసం వేచి ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. ఈ మధ్య లైక్లు కావాలంటే సామాన్లు బాగుండాలంటున్నారు. ఎంత బాగున్నా సోషల్ మీడియాలో చూపించలేము కదా. సరే ఫ్రెండ్స్, బై.